వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎస్ఎం పిల్ల. మరి వారు ఎక్కువైపోయింది కదా. సరే నేను ఈరోజు శారీస్ అన్ని మీషో నుండి తీసుకున్న శారీసే ఈ వీడియోలో చూపించబోతున్నాను. అవి కూడా మన ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో నాకు లింక్స్ షేర్ చేసి ఏది బాగుంది ఏది బాగాలేదు చెప్పమన్నారు. నేను నా ఫీలింగ్ జెన్యున్గా చెప్తానబ్బా. అది ఎంతవరకు బెటర్, ఆ ప్రైస్కి అది వర్తా కాదా అనేది కూడా చెప్తాను. అండ్ నేను ప్రైస్ డీటెయిల్స్ అన్ని మైండ్లో పెట్టుకోలేను, ఎందుకంటే ఈ వీడియోలో మీకు 10 డిఫరెంట్ శారీస్ కనిపిస్తాయి. అన్నీ ఒకటే ఫ్యాబ్రిక్ కూడా కాదు, డిఫరెంట్ ప్రోడక్ట్స్. అందులో 2-3 బాగా రాలేదు, మిగతావన్నీ బాగా వచ్చాయి. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. అండ్ ఇందులో మీకు ఏమైనా నచ్చితే చూడొచ్చు. అండ్ ప్రతి ఒక్క శారీ కూడా నేను 2-3 అట్లా మిక్స్డ్ చేసేసి షార్ట్స్లో కూడా మెన్షన్ చేస్తున్నా. అండ్ లింక్స్ నేను అన్నీ కూడా కమ్యూనిటీలో ఇస్తున్నాను, మీరు చెక్ చేస్తున్నారు అనేది. నా ప్రొఫైల్ కనుక అంటే నా ఫోటో కనపడిద్ది కదా నా వీడియోస్ కింద, కృష్ణపురం బ్లాగ్స్ జిఎస్ఎం పిల్లాను అక్కడ కనిపించింది కదా, ఆ పేరు పక్కన నా ప్రొఫైల్ నొక్కితే అక్కడ మీకు డైరెక్ట్గా నా ప్రొఫైల్లోకి వెళ్ళిపోద్ది. అక్కడ పోస్ట్లు అనేది ఉంటుంది ఆప్షన్, అందులోకి వెళ్ళినా కూడా మీకు లింక్స్ అన్నీ కనిపిస్తాయి, నేను ఏవేవి మీషోలో తీసుకుంటున్నా అనేది. అండ్ ఈ వీడియోలో చూపించే మొత్తం కూడా మీకు లింక్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు నేను నా పర్సనల్గా చాయిస్ ఇది. ఇంతకుముందు ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవి ఈ శారీ చూసిన తర్వాత మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఏంటంటే మీకు డైరెక్ట్గా చెప్పాలి అనుకుంటున్నాను వాయిస్, కానీ ఇక్కడ కొంచెం రీసౌండ్ వస్తుంది. అలాగే బయట నుంచి కూడా మాకు వెహికల్స్ వెళ్ళిన కోళ్ళు కాకులు అన్నీ కావు అంటూ ఉంటాయి అన్నమాట, బయట నుంచి సౌండ్లు. అదే అర్థం కావట్లా, డైరెక్ట్ వాయిస్ ఇద్దామా లేదంటే ఎట్లా అని. సరే, ఎనీవేస్ నా పర్సనల్ యూస్ కోసం అది కూడా లెహంగా లాగా చేసుకుందాము అని చెప్పి తీసుకున్నాను. బట్ యూ గైడ్ మీ, ఇది లెహంగా అలా బాగుంటుందా, నేనైతే లెహంగా అలా బాగుంటుంది అని చూస్ చేసుకున్నాను. ఇందులో ఇదే కలర్ ఇదే ప్యాటర్న్లో అయితే కలర్ ఆప్షన్స్ లేవు, కానీ ఇదే కలర్లో కొంచెం వచ్చిన డిజైన్ ఏదైతే ఉందో కలంకారీ డిజైన్ అన్నమాట. ఇది కలంకారీలో వచ్చింది లావెండర్ కలర్ షేడ్. ఇది మీకు ఫోన్లో కొంచెం లైట్ షేడ్ కనిపిస్తుంది, కానీ ఇది డార్క్ షేడ్. లావెండర్లో కొంచెం డార్క్గానే ఉంది. అండ్ ఏదైతే కలంకారీది ఇది వచ్చిందో ఇది నార్మల్గా మనం చీర కట్టుకున్నప్పుడు మోకాల వరకు డిజైన్ వచ్చేది ఉన్నాయి. కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి అందులో. అయితే బార్డర్ కొంచెం చిన్నగా వస్తుంది, పైన కూడా బార్డర్ వస్తుంది. ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రికే, డోలా సిల్క్లోనే ఉంటుంది. అండ్ అవి నేను దీపావళి అప్పుడేమో ఒకటి తీసుకున్నాను నెమలికంఠం రంగులో, మా అమ్మకి నాకు. మీరు ఒకవేళ ఎవరైనా చూసి ఉంటే తెలుస్తుంది. అందులో కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అండ్ నేను ఇవి షార్ట్స్లో మెన్షన్ చేసినప్పుడు ఆ లింక్స్ ఇస్తాను. ఒకవేళ ఇందులో కూడా కావాలి అంటే లింక్స్ ఇస్తానే, బట్ కుదరదు నాకు అన్ని లింక్స్ ఒకేసారి షేర్ చేయడము. సరే, ఈ శారీ అయితే చూడండి, మీకు నాకు అసలు రేర్గా దొరికింది, చాలా బాగా. నాకు తెలిసి నేను లెహంగాలాగా కన్వర్ట్ చేసిన తర్వాత అయినా సరే ఐ హోప్ మీరు అందరూ తీసుకుంటారు అని చెప్పి. ఇది ఎట్లా వచ్చిందంటే డిజైన్ మోకాల వరకు రాదు, ఫుల్గా కలంకారీ డిజైన్ వస్తుంది. ఫుల్గా అంటే ఇప్పుడు లెహంగా నేను కుట్టాను అనుకోండి, లెహంగా మొత్తం కలంకారీ డిజైన్. అండ్ కింద బార్డర్ నేను మొత్తం ఊరక అంతా చెప్తున్నాను, కానీ శారీ చూపించలేదు కదా మీకు. నేను కట్టుకొని చూపిస్తే బెటర్ ఏమో అని నా ఫీలింగ్. సరే అండి, ఇది వచ్చేసి డోలా సిల్క్లో వచ్చిన కలంకారీ శారీ అని చెప్పాను కదా. ఇందులో నాకు బ్లౌజ్ పార్ట్ చాలా బాగా నచ్చింది. ఇలా నేను ఏ శారీకి చూడలేదు యాక్చువల్గా. ఇట్లాంటివి లైక్ పోచంపల్లి అట్లాంటి వాటిల్లో ఇప్పుడు బాగా కలంకారీ బాగా ట్రెండ్ అయిపోయాయి కదా బ్లౌజ్ పీసెస్, అలా వచ్చిందనమాట. నేను దీన్ని లెహంగా లాగా మార్చుకుందాం అనుకుంటున్నా. బట్ మా అమ్మకి చెప్పే చేయాలి ఏదైనా, ఎందుకంటే వన్స్ నేను కుట్టుకున్నాను అనుకో నా సొంతంగా, తర్వాత మా అమ్మ చూస్తే నాకు బెడత పూజ చేసిద్ది అనమాట. అందుకని చెప్పి ఆవిడని అడిగి కుట్టుకుంటానో, లేకపోతే ఆవిడ ఏమన్నా చెప్తే శారీలాగే ఉంచుకోమని చూసి చెయ్యాలి. అండ్ పవిటకు వచ్చేసరికి ఎల్లో కలర్ వచ్చింది. అండ్ దీంట్లో ఇదేమో ఫుల్ లెంత్ వస్తుంది మనకి శారీలో కట్టుకున్నప్పుడు, బట్ ఇందులోనే మనకి వేరే కలర్ ఆప్షన్స్ ఫుల్ లెంత్లో లేవు. ఏదైతే డిజైన్ వచ్చిందో అది మోకాళ్ళ వరకు వచ్చేది, వేరే కలర్స్ చాలా ఉన్నాయి.
సేమ్ డిజైన్, కాకపోతే అది కూడా డోలా సిల్క్ శారీనే, కాకపోతే ఫుల్గా రాదు. ఇది చీర మొత్తం వచ్చింది, అదేమో హాఫ్కి వస్తుంది అనమాట. నేను వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేసుకోండి. అండ్ దీని లింకు దాని లింకు ఒకదాని కింద ఒకటి ఇచ్చేస్తా. అండ్ ఏదైతే షార్ట్గా వచ్చిందో అది ఒక లింక్ క్లిక్ చేస్తే చాలు, మీకు మిగతా కలర్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. నాకు ఇది చాలా పర్టికులర్గా నా మనసుకు నచ్చి నేను తీసుకున్న శారీ అనమాట. అండ్ దీనికి డోలా సిల్క్ బాందిని దుప్పట్టా ఆర్డర్ చేసా, అది వచ్చిన తర్వాత షార్ట్స్లో మెన్షన్ చేస్తాను. ఓకే, ఇది ఎంతమంది ఇప్పటికీ ఆర్డర్ పెట్టారు చెప్పండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది కూడా డోలా సిల్క్దే. ఈ చీర కూడా 500 అలా పడింది. షైనింగ్ చాలా బాగుంది అండ్ క్లాత్ బాగుంది. కింద పైన బార్డర్ ఏదైతే వచ్చిందో అది జెరీ బార్డర్, ఫుల్ ఒకటే కలర్లో వస్తుంది అనమాట. డోలా సిల్క్ ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్స్టాగ్రామ్లో మీరు కొన్నా మీషోలో కొనుక్కున్నా ఒకేలా ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ మీషోలో ఏమవుతుందంటే సెకండ్ క్వాలిటీ ఇస్తాడు. కొన్ని చీరలు ఇస్తాడు, కొన్ని చీరలు అలా రావు, కొన్ని మంచివే ఇస్తాడు. ఇది బాగానే ఉంది. నేను చూపించే వాటిలోనే సెకండ్ క్వాలిటీ చీర ఇంకొకటి ఉంది, వేరేది ఉంది, అది వచ్చినప్పుడు చెప్తాను. అయితే ఇందులో నేను మా గృహప్రవేశం అప్పుడు లంగా ఓని కట్టుకున్నాను, గుర్తుందా? సేమ్ కలర్. ఒకవేళ ఎవరైనా ఆ కలర్ ఇష్టపడి అది కుట్టించుకోవాలనుకున్నప్పుడు ఈ శారీని చూస్ చేసుకోండి. లేదు అంటే వేరేది కూడా నేను చెప్తాను, ఇందులోనే ఉంది కలర్ ఆప్షను. నాకు ఇది బాగా నచ్చింది. ఇఫ్ ఎవరికైనా మదర్స్కి గిఫ్ట్ చేయాలి అనుకుంటే అమ్మ వాళ్ళకి ఈ చీర చాలా బాగుండిద్ది, డీసెంట్గా ఉంటుంది, కట్టుకున్నా కూడా ఒకసారి థింక్ చేయండి. అండ్ ఇదైతే నాకు ఒకరు సజెస్ట్ చేశారు, అక్క నాకు ఈ కలర్ కావాలి అని చెప్పి, అందుకనే తీసుకున్నా. చీర బాగుంది, ఫస్ట్ క్వాలిటీదే ఇచ్చారు, సెకండ్ క్వాలిటీది కాదు. మీషోలో ఏంటంటే ఎప్పుడు ఫస్ట్ క్వాలిటీనే ఇవ్వడు, సెకండ్ క్వాలిటీ కూడా ఇస్తుంటాడు. అంటే ఇన్స్టాగ్రామ్లో రిలీజ్ చేసే ప్రతి ఒక్కదాన్ని రీప్లేస్ చేస్తూ ఉన్నాడు ప్రజెంట్ అయితే మీషోలో. కానీ క్వాలిటీ డిఫరెన్స్ వస్తుంది, అది చెక్ చేసుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ చీర అయితే 450 రూపాయలకు పైన పడింది, 500 లోపే ఉంది, ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు. అండ్ చీర కట్టుకున్నా బాగా వస్తుంది. జరీ మొత్తం మీకు ఏదైతే షైనింగ్ అనిపిస్తుందో అదంతా గోల్డెన్ జరీ, బ్రౌన్ మధ్యలో అంతా పర్పుల్ కలర్ వచ్చింది. బ్లౌజ్ పీస్ అలాగే మనకి బార్డర్ ఏదైతే ఉందో అది పింక్ కలర్లో ఇచ్చారు, యూనిక్గా అనిపించింది నాకు, పర్పుల్ అండ్ పింక్. అందుకని చెప్పి ఆర్డర్ చేసా. ఇందులో మళ్ళీ 4 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇది నేను షార్ట్లో మెన్షన్ చేస్తాను, ఇంకా చేయలా. ఇందులో కూడా ఉంది ఏది పీకాక్ గ్రీన్ కలర్ ఉంది, అది కూడా తీసుకొని మీరు లంగా ఓని ఇలా చేసుకోవచ్చు. అండ్ ఈ శారీ లంగా ఓనీకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ చీర కూడా మెత్తగా ఉంది, ఇంత జరీ వచ్చినా సరే మెత్తగా ఉంది కట్టుకోవడానికి. కొన్ని చీరలు అయితే జరీ వచ్చినప్పుడు గుచ్చుకుంటూ ఉంటాయి, బట్ ఇది అలా లేదు, ఇది బాగుంది అండ్ చూడడానికి గ్రాండ్గా ఉంది. ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, దీని లింక్ ఇస్తాను, అది క్లిక్ చేయగానే మీకు వేరే కలర్స్ కూడా కనిపిస్తాయి కింద. మీకు నచ్చిన కలర్ ఇఫ్ నచ్చితే తీసుకోండి, లేదంటే లైట్ తీసుకోండి. కానీ ఈ చీర క్వాలిటీ బాగుంది అని చెప్తున్నా. సో అంటే మెత్తగా ఉంది, మెత్తగా లేకపోతే ఉంటే నేను సజెస్ట్ చేసేదాన్ని కాదు, వద్దు తీసుకోవద్దని చెప్పేదాన్ని. కానీ క్వాలిటీ అండ్ లుక్స్ వైజ్ అండ్ షైనింగ్ వైజ్ కూడా చాలా బాగుంది కాబట్టి నేను చెప్తున్నా. అందులోనూ మన బడ్జెట్లోనే వచ్చేస్తుంది, కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది పర్ఫెక్ట్గా పింక్ కలర్ బ్లౌజ్ వేసుకొని చేసుకుంటే. అండ్ ఇది వచ్చేసి జ్యోతిక గారు కట్టుకున్న ఒక లైట్ కనకాంబరం అండ్ పింక్ షేడ్ వచ్చే శారీ అనమాట. ఒకరు మనకి ఇది లింక్ పెట్టి మరీ అడిగారు ఎలా ఉంటుందో చెప్పండి అని. శారీ జరీతోటే వచ్చింది, మొత్తం జరీ వీవింగ్, లైట్ పింక్ బేబీ పింక్ షేడ్ తెలుస్తూ ఉంటుంది, గోల్డెన్ కలర్ మొత్తం జరీ ఇచ్చారు. 2 కలర్స్ మిక్స్ లాగా కనిపిస్తుంది అనమాట. నైట్ టైం మాత్రమే దీని షైనింగ్ ఏంటి అనేది రియల్గా కనిపించింది, పగలు కట్టుకుంటే మాత్రం దీని లుక్ అస్సలు తెలియదు. ఓన్లీ నైట్ వియర్ శారీ ఇది, అంటే లైటింగ్కి బాగుండిద్ది అని చెప్తున్నా. అయితే ఈ చీర చెప్తున్నా కదా నైట్కే బాగుండిద్ది. ఒకవేళ ఎవరైనా సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ తీసుకుందాము అనుకుంటే మాత్రం తీసుకోండి, క్వాలిటీ బాగుంది కాదన్ను నేను. బట్ లుక్ వైజ్ ఎంతైనా హీరోయిన్లు కట్టుకున్నట్టు మనకు ఉండదు. అండ్ ఈ చీర ఇది కూడా ఒకరు సజెస్ట్ చేశారు, కానీ ఈ చీర ఏంటంటే ఫుల్ జరీ వివింగ్తో వచ్చింది, కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో. కానీ పైన బార్డర్ కింద బార్డర్ ఏదైతే ఉందో మనం లోపల కుచ్చులు దోపుకున్నప్పుడు బీభత్సంగా గుచ్చుకుంటుంది. సో నేను ఈ చీరని మీకు సజెస్ట్ చేయడం లేదు,
లింక్ కూడా ఇవ్వండి దీన్నైతే. అండ్ కట్టు చెంగు ఎక్కువ ఇచ్చారు, బ్లౌజు ప్లెయిన్గా ఇచ్చారు, నాకు నచ్చలేదు, పైగా గుచ్చుకుంటుంది, అందుకే ఇది వద్దు. కానీ లంగాకి ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం బాగానే ఉంటుంది లుక్. అండ్ ఇది చాలామంది నేను లింక్స్ ఇచ్చినప్పుడు ఏమన్నారంటే, చీర మీకు మీషోలోనేమో పక్కన పిక్స్ యాడ్ చేశాను చూడండి, అలా కనిపిస్తుంది, సగం గ్రీన్ కలరు సగం పింక్ కలర్లో ఇట్లా. అండ్ ఇందులోనే మనకి 4 కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. శారీస్ మీకు కనిపిస్తున్నాయి కదా. 530 రూపీస్కి ఏమో వచ్చింది నాకు. అయితే నాకు ఎలా ఇచ్చాడు అంటే, గ్రీన్ కలర్ మిడిల్లో ఇచ్చి పైన కింద పింక్ ఇచ్చాడు బార్డర్ టైప్లో. అండ్ మనకి పళ్ళు పార్ట్ ఏదైతే ఉందో అది కూడా పింక్లో వస్తుంది, అలాగే బ్లౌజ్ పార్ట్ ఏదైతే ఉందో అది కూడా పింక్లో వస్తుంది. లుక్ చూడడానికి ఇది బాగుంది. మొన్న శ్రీరామనవమికి కూడా మా అమ్మ ఇదే శారీ కట్టుకుంది, ఎందుకంటే చాలామంది ఇదే రిఫర్ చేశారు కొత్తగా ఉందని చెప్పి. కోటా శారీ, ఇది కోటా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. అండ్ ఇది మెత్తగా ఉంది, చాలా మెత్తగా ఉంటుంది, సమ్మర్లో కూడా వియర్ చేసే అంత మెత్తగా ఉంది. అయితే వాష్ చేసిన తర్వాత ఎట్లా ఉండిద్ది అనేది డౌట్ నాకు. అండ్ ఇది వచ్చేసి మనకి లెనిన్ కాటన్ ఫ్యాబ్రిక్, పిస్తా గ్రీన్ అండ్ లైట్ పింక్ షేడ్ మీద మనకి ఏవైతే ఫ్లవర్ డిజైన్స్ కింద కనిపిస్తున్నాయి పింక్ దాని మీద, అదంతా పెయింట్ టైప్లో వస్తుంది. కానీ పెయింట్ కాదు, జస్ట్ ఒక ప్రింట్ టైప్లో వస్తుంది, కానీ మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా వచ్చింది. దీనికి పవిట అంటూ సపరేట్గా ఏం లేదు. మనకి ఈ పింక్ ఏదైతే ఇచ్చారో అది బ్లౌజ్ పీస్ ఇచ్చారు, దాని మీద ఒకటే సింగిల్ ఫ్లవర్ లాగా ఇచ్చాడు, అది మేబీ వెనక్కి బ్యాక్లో వస్తుందేమో. శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇది ఒక్కటే బాగుంది, వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కానీ అవన్నీ నార్మల్గా ఉన్నాయి, ఇది ఒక్కటే యూనిక్గా ఉంది. ఇది 600 దాకా పడుద్ది, మీరు ఎంత ఆఫర్లు పెట్టుకున్నా సరే 600 దాకా పడుతుంది. కానీ క్వాలిటీ మాత్రం చాలా 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 బాగుంది. లెనిన్ కాటన్ ఫ్యాబ్రిక్ శారీకైనా డ్రెస్సులకైనా బాగుండిద్ది. అండ్ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కుట్టేవాళ్ళు దీన్ని డ్రెస్ లాగా కూడా చేసి చూపించారంట. నేను మాత్రం చేయను, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చేశారు, నేను చేయను. ఒకరు చేసిన పని నేను చేయను, ఖచ్చితంగా నేనే స్టార్ట్ చేయాలి ఏ పని అయినా చేస్తే. కానీ క్వాలిటీ మాత్రం బాగుంది, అంటే వాళ్ళు చెప్పారు మీరు కూడా చెప్పండి అని అన్నారు. క్వాలిటీ బాగుంది, ఓకే తీసుకోండి, లింక్స్ ఇస్తా కింద డిస్క్రిప్షన్లో. అండ్ ఈ శారీ వచ్చేసి 2 చీరలు ఒకేసారి ఒక వీడియోలో పెట్టేశానులే. ఇది గ్రీన్ కలర్ అండ్ పర్పుల్ కలర్, నాకు కలర్ కాంబినేషన్ అసలు యూనిక్గా అనిపించింది అనమాట. గ్రీన్ అండ్ పింక్, ఇది డోలా సిల్క్ శారీ, కానీ ఇదే డోలా సిల్క్ శారీని వీళ్ళు నాకు తెలిసి ఈ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఏమో అనిపించింది, అంత ప్యూర్ డోలా సిల్క్ కాదు. మేబీ కలర్ వల్ల ఏమన్నా అట్లా అనిపిస్తుందేమో తెలీదు. కొంచెం చెక్స్ ప్యాటర్న్లో అక్రిలిక్ ప్రింట్ అనేది మొత్తం, కానీ బార్డర్ మాత్రం జరీ బార్డరే. మనకి ఏదైతే చెక్స్ ప్యాటర్న్లో కనిపిస్తుందో అదంతా జరీ కాదు, ప్రింట్ టైప్లో ఉంటుంది. అండ్ ఈ శారీ మనకి నేను వీడియోలో చూపించేటప్పుడు ఒక కలర్లో ఉంది, పక్కనేమో థిక్ కలర్లో ఉంది కదా, రెండు ఒకటే, కాకపోతే వీడియోలో లైటింగ్ వల్ల అట్లా కనిపిస్తుంది. మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి పర్పుల్ ఇచ్చారు, అండ్ పవిట కూడా పర్పుల్ వస్తుంది. ఒకవేళ ఎవరైనా ఈ శారీని ట్రై చేయాలనుకుంటే పెప్లం టాప్ అండ్ లెహంగా లాగా కూడా ట్రై చేయొచ్చు. వన్స్ పెప్లం టాప్ కుట్టుకున్నామంటే స్కర్ట్ని పైకి వేసుకుంటే మీకు లాంగ్ ఫ్రాక్ లాగా కూడా కన్వర్ట్ అయ్యిద్ది. నాకు చీరగా కూడా బాగుంది, మెత్తగా ఉంది. ఎండాకాలం మనం మెత్తగా ఉండేయే సజెస్ట్ లైక్ వేసుకోగలం కదా. చీర బాగుంది, లుక్ వైజ్ చాలా బాగుంది, అందుకే సజెస్ట్ చేయగానే ఆర్డర్ చేసేసాను. అంటే వేరే వాళ్ళు సజెస్ట్ చేశారు, ఇది ఈ లింక్ పంపించి ఇది చెయ్యండి అని చెప్పి, అందుకే చేశాను. నేను క్వాలిటీ మాత్రం సెకండ్ క్వాలిటీ అని అనుకుంటున్నా, ఎందుకంటే కొంచెం పల్చగా ఉండింది, కానీ లుక్ బాగుంది అని చెప్పి యాక్సెప్ట్ చేసేసా. అండ్ ఇది నేను లెహంగా లాగా జస్ట్ ఫ్రిల్స్ లాగా పట్టుకొని చూసాను, చూడండి ఎంత బాగుందో, చాలా గ్రాండ్గా ఉంది. అండ్ పర్పుల్ ఓనీ లెహంగా ఓనీ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. మీకు లెహంగా ఓనీలు చాలా తక్కువ ప్రైస్లో బాగా కనిపించాలి అని అనుకుంటే ఈ ఫ్యాబ్రిక్ చాలా బెటర్ అని నా ఫీలింగ్, డోలా సిల్క్ ఫ్యాబ్రిక్స్. ఎందుకంటే మనకి బయట లంగా ఓనీలు 1100 1200 అట్లా ఇన్స్టాగ్రామ్లో అమ్మాయన్నీ డోలా సిల్క్యే. అండ్ ఇది వచ్చేసి లావెండర్ కలర్లో బార్డర్ బాగా ఇచ్చాడు, బ్లౌజ్ కూడా డిజైనర్ పీస్ ఇచ్చారని వేరే వాళ్ళు సజెస్ట్ చేశారు, కొత్తగా రిలీజ్ చేశారు, క్లాత్ ఎలా ఉందో చెప్పండి అని చెప్పి. ఇదేమైందంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ శారీ, జార్జెట్ ఫ్యాబ్రిక్ 500 కాస్ట్ పడింది.
అయితే జార్జెట్ ఫ్యాబ్రిక్ మాత్రం బాగుంది, కానీ బ్లౌజ్ పీసు అలాగే లేస్ లాగా ఇచ్చాడు కదా, అది ఆ క్వాలిటీ పరమ చెత్త క్వాలిటీ. కానీ దాని మీద వర్క్ లైక్ చమ్కీ వర్క్ ఇచ్చాడనమాట. చమ్కీ వర్క్ బాగోదు చూడటానికి. సో శారీ మాత్రం క్వాలిటీ మంచి క్వాలిటీ ఇచ్చాడు జార్జెట్లోనే. బట్ దీనికి అది అవసరం లేదు. కానీ లావెండర్ కలర్లో నేను ప్లెయిన్ శారీ తీసుకోవాలి, ప్లెయిన్గా మీరు ఏదైనా అనార్కలి డ్రెస్సు అట్లాంటివి కుట్టుకోవాలనుకుంటే ఇది మేబీ మీకు హెల్ప్ అవ్వచ్చు. డిజైనర్ పీస్ బ్లౌజ్ పీస్ని కొంచెం ఏదైనా యూస్ చేసుకొని డ్రెస్ లాగా అంటే లాంగ్ ఫ్రాక్లోనే అంబ్రెల్లా టైప్ కట్లో కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అది విషయం. దీనికి బ్లౌజ్ పీస్ అయితే క్వాలిటీ బాగలేదు అని చెప్తున్నా అంతే, కానీ చీర క్వాలిటీ చాలా బాగుంది. మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. అంటే లైనింగ్ వేస్తే బ్లౌజ్ పీస్ అయినా సెట్ అయిపోయిద్ది కుట్టుకుంటే, కానీ నా వంతుగా నేను చెప్పాలి కదా, బ్లౌజ్ పీస్ క్వాలిటీ అయితే బాగాలేదు, శారీ అయితే బాగుంది. అదొక్కటే చెప్పగలను, ఇంకేం చెప్పను. అండ్ నార్మల్గా శారీ కట్టుకున్నా కూడా మీకు చూడండి మ్యానిక్యూర్ వేసి కట్టి పెట్టారు కదా పక్కన, లుక్ వైజ్ అలాగే ఉంటుంది. అండ్ వీడియోలో కొంచెం మీకు లావెండర్ కలర్ వచ్చేసరికి ఎందుకో లైట్గా కనిపిస్తుంది నేను షూట్ చేసింది. అండ్ ఇవి నేను తీసుకున్న ఎల్లో కలర్ శారీస్. నేను ఒక రీల్ కూడా పోస్ట్ చేశాను దీని మీద. ఇది వచ్చేసి లెమన్ ఎల్లో అండ్ పింక్ బార్డర్ వచ్చింది. ఇదైతే జస్ట్ 450 చేంజ్ ఎంతో పడింది, కానీ క్వాలిటీ ఆర్గంజా ఫ్యాబ్రిక్లో ఇచ్చారు, బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. ఇది 600 వరకు, 6 కాదు 700 వరకు పడింది. ఇది కూడా క్వాలిటీ బాగుంది. నాకు ఈ 2 చీరలు చాలా బాగా నచ్చాయి. కానీ నేను లెమన్ ఎల్లో నా దగ్గర పెట్టుకొని ఇది రిటర్న్ పెట్టాను, ఎందుకంటే ఎల్లో అండ్ రెడ్ కలర్ ట్రెడిషనల్ కలర్, కొంచెం వెస్ట్రన్ టైప్లోకి వెళ్ళాలన్నా ఏదన్నా మార్చుదామని చెప్పి తీసుకున్నా. అండ్ ఇది వచ్చేసి మనకి శ్రీలీల కట్టుకున్న శారీలోనే జార్జెట్లో ఉన్నాయి, అట్లాగే వేరే క్వాలిటీలో కూడా ఉన్నాయి. కానీ ఇదేంటంటే లెనిన్ కాటన్ ఫ్యాబ్రిక్. లెనిన్ కాటన్ మనకి ఎండాకాలంలో కట్టుకోవడానికి చాలా బాగుండిద్ది. మా అమ్మ కోసం తీసుకున్నాను. మా అమ్మ పింక్ బ్లౌజ్ వేసుకొని దేనికో కట్టుకునింది. సో ఇది నేను షార్ట్స్లో కూడా ఇంకా మెన్షన్ చేస్తా ఇప్పుడు. సో ఇది కూడా బాగుంది, మీకు ఇష్టమైతే తీసుకోండి. ఓకేనా, బాయ్.